దేవుని వాక్యంలోనికి వెళ్దాం. కొద్ది నిమిషాలు, వెరీ షార్ట్, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి ఆదికాండం 21వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముచ్చలి స్థనమందు అతనికి కుమారుని కన్నెను. హల్లెలూయా. నిన్న రాత్రి ఈ వాక్యం గురించి ధ్యానిస్తూ ఉన్నాను. మనం ఆదికాండ ధ్యానాల్లో ఉన్నాం, ఎంతమందికి గుర్తుందో లేదో. ఆదికాండంలో అనేకమైన విషయాలు మనం బోధించుకుంటూ వచ్చాం, ధ్యానించుకుంటూ వచ్చాం. మీకు మాట చెప్పనా, నీవు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలో తెలుసా? దేవుని మందిరానికి వచ్చి ఏవో చాక్లెట్లు తీసుకొని అన్నం తినిపోదాం అనేటట్లు రాకూడదు. దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే, దేవుడు ఈరోజు నాకు ఏమి నేర్పిస్తాడో, నాతో ఏమి బోధించాలనుకుంటున్నాడో అది నేను నేర్చుకొని వెళ్ళాలి అని రావాలి. ఆమేన్. అందుకే మన దేవునికి ఒక పేరు ఉంది, ఏంటో తెలుసా? ఆయన పేరు బోధకుడు అంట. ఆయన అందరూ ఏమని సంబోధించేవాళ్ళు? బోధకుడా, బోధకుడా అని సంబోధించేవాళ్ళు. బోధకుడు అంటే అర్థం ఏంటి? నీకు బోధించేవాడు. ఆయన ఏం బోధిస్తాడు నీకనంటే, నీ జీవితంలో ఏమి నేర్చుకోవాలో, నీ కుటుంబం ఎలా ఉండాలో నేర్పిస్తాడు ఆయన. సో దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఈ వారం నాకేం నేర్పిస్తున్నాడు ఆయన, ఈ వారం నాకేం బోధించబోతున్నాడు అనేది నేర్చుకోవాలి అనే ఆశతో వచ్చిన వాళ్ళని దేవుడు ఏదో ఒకటి నేర్పించి పంపిస్తాడు ఆయన. ఈరోజు దేవుడు మీకు ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పించబోతున్నాడు. శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినండి. ఆదికాండం 21వ అధ్యాయంలో ఈ మాట చదివిన మీకు ఎలాగుందో తెలియదు, కానీ నాకైతే ఈ 3 వచనాల్లోనే ఆగిపోయినాను నేను. అక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గుర్తు చేసెను. ఈ మాట జాగ్రత్తగా వినండి. యెహోవా చెప్పిన ప్రకారము అనన్నా, యెహోవా ఇచ్చిన మాట ప్రకారం అనన్నా తేడా ఏముంది? రెండు ఒకటే కదా. యెహోవా చెప్పిన ప్రకారము, యెహోవా మాట ఇచ్చిన ప్రకారము, రెండు ఒకటే కదా. ఏమైనా తేడా ఉంది అందులో? ఆయన చెప్పిన ప్రకారము శారాను దర్శించాడు, ఆయన మాట ఇచ్చిన ప్రకారము శారాకి చేశాడు. ఈ 2 మాటల్లో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు కదా. నేను అనుకున్నాను, ప్రభువా ఈ 2 మాటలు ఒకటేగా, నువ్వెందుకు 2 సార్లు రాయించావు? యెహోవా తాను చెప్పిన ప్రకారము, యెహోవా తానిచ్చిన మాట చెప్పున. ఈ రెండిటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా. ఒకేసారి రాపించేయచ్చు కదా. రెండింటి గురించి ఎందుకు రాపించావు? ఆ కింద ఉంటుంది, అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలమున శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. నేను ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నమాట, బిడ్డ ఇట్రా, ఈ 2 ఒకటిలా కనపడుతుంది కానీ ఒకటి కాదు. ఏంటి చెప్పనా? మొట్టమొదటి మాట, యెహోవా చెప్పిన ప్రకారము, యెహోవా తానిచ్చిన మాట చెప్పున. చెప్పిన ప్రకారముకి చెప్పిన మాట ప్రకారముకి తేడా ఏంటో చెప్పనా? ఈరోజు దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఒక 3 విషయాలు నీకు చెప్తాడు. గడిచిన సంవత్సరం క్రితం నీకు ఒక వాగ్దానం చేసి ఉండొచ్చు, లేకపోతే ఒక 10 సంవత్సరాల క్రితం నీకు ఒక వాగ్దానం చేసి ఉండొచ్చు. ఆ వాగ్దానం వెనక 3 విషయాలు నీకు చెప్తాడు. ఏంటో చెప్పనా? ఆయన చెప్పిన ప్రకారము, ఆయన మాట ఇచ్చినట్లు ఆయన నిర్ణయ కాలమందు నీకు ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఆయన చెప్పిన ప్రకారము అనంటే అర్థం చెప్పనా? నీ జీవితంలో ఒక వ్యక్తి నీకు ఆ ప్రాంతానికి రా, నీకు ఒక వ్యక్తిని పంపిస్తాను అన్నాడంటే నీకు ఒక వాగ్దానం చేశాడు అతను. ఏంటది? నీవు సహాయం కావాలి గనక నీకు నేను సహాయం చేస్తా. మాట ఇచ్చాడు. ఏ ప్రకారం ఆ మాట చేస్తాను? నీ కోసం ఒక వ్యక్తిని సిద్ధపరిచి ఆ వ్యక్తిని నీకు పంపిస్తా. ఏ ప్రకారము? ఒక వ్యక్తిని నీకు పంపిస్తా, ఇలా నీకు కార్యం చేస్తా. ఎందుకు అలా చేస్తాను? నీకు ఒక మాట ఇచ్చాను కదా, అలా చేస్తా. ఎప్పుడు చేస్తాను? ఒక వారం రోజుల తర్వాత, ఒక 10 రోజుల తర్వాత. ఆయన చెప్పిన మాటలో 3 మాటలు ఉన్నాయి. ఏంటో తెలుసా? నీకు నేను ఒక వ్యక్తిని పంపిస్తా, నీకు ఇచ్చిన మాట నెరవేరుస్తా, ఎప్పుడు నెరవేరుస్తానో కూడా చెప్తాడు. దేవుడు కూడా నీకు ఒక వాగ్దానం చేస్తే ఎలా చేస్తాడో చెప్తాడు, ఏం చేస్తాడో చెప్తాడు, ఎప్పుడు చేస్తాడో చెప్తాడు. నీకు ఒక వాగ్దానం పొందుకున్నామనంటే ఈ 3 విషయాలు దాని వెనక దాచిపెట్టబడి ఉంటాయి. నీకు ఆ విషయం తెలియదు. దేవుని వాగ్దానం పొందుకున్న తర్వాత నీవు ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? ఎప్పుడు చేస్తాడు, ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు. ఈ 3 విషయాలు నీకు తెలియక దేవుడు వాగ్దానం చేశాడు కనుక ఆయన చేసేస్తాడని నువ్వు మౌనంగా కూర్చొని ఉంటావు. నీకు ఇష్టమైన మార్గాల్లో నడుస్తూ ఉంటావు. ఈరోజు నీవు ఒక వ్యక్తికి నీవు ఏదైనా సహాయం చేయాలి అని అంటే, నీవు ఒక వ్యక్తికి అప్పున్నావమ్మా,
ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, దేవుడు మీకున్న అప్పులన్నీ తొలగించును గాక అనుకోండి. జస్ట్ అప్పున్నావు అనుకో. అప్పున్నావనంటే ఆ వ్యక్తి నీ దగ్గరికి వచ్చి నాకు ఎప్పుడు అప్పు తీరుస్తావు అని అంటే ఆ వ్యక్తి నీకు ముందుగా ఒక మాట చెప్తావు. ఏంటి? నువ్వు నేను నీకు అప్పున్నాను కనుక నీ అప్పు నేను తీరుస్తా. ఒక మాట ఇచ్చావా? ఆ అప్పు ఎలా తీరుస్తానని చెప్తావు? నేను ఒక అక్కని అడిగా, ఆ అక్క నాకు ఇవ్వాలా, ఆ అక్క నీకు ఇవ్వగానే మీకు ఇస్తానండి అని అంటావు. ఎలా తీరుస్తానన్నావు? ఒకళ్ళు ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చినప్పుడు నీకు ఇస్తానంటావు. ఎప్పుడు ఇస్తానంటావు? వాళ్ళు ఇచ్చినప్పుడు. వాళ్ళు ఒక వారానికి ఇస్తానన్నారు అనుకో, ఆ వారానికి ఇస్తానంటావు. నీవు చెప్పిన మాటలో 3 మాటలు ఉన్నాయి. ఎప్పుడు తీరుస్తా, ఎలా తీరుస్తా, ఎందుకు తీరుస్తా, ఈ 3 మాటలు ఉన్నాయి కదా. మరి దేవుడు నీకు ఇచ్చిన ఒక మాట చెప్పినప్పుడు కూడా ఈ మాటలు ఉంటాయి కదా. ఈరోజు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, జాగ్రత్తగా నండి. దేవుని వాక్యం చాలా చిన్న మాట, ఇంకా బైబిల్ ఓపెన్ చేయను. ఈ 3 మాటల గురించి దేవుడు ఈరోజు మాట్లాడమన్నాడు. ఆ మాటలు తెలుసుకొని మీ గృహాలకు వెళ్ళండి. మీ జీవితాల్లో కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ అయిపోయిన ప్రతి వాగ్దానం నా దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆమేన్. దేవుడు అంటున్నాడు శారాతో, అబ్రహాముతో అన్నాడు, అబ్రహాముని నేను నీకు ఒక వాగ్దానం చేస్తున్నాను. ఆ వాగ్దానం ఏంటంటే నీ భార్య గర్భాన్ని తెరిచి నీకు ఒక కుమారుని ఇస్తా. నీ భార్య గర్భాన్ని తెరిచి ఒక కుమారుని ఇస్తాను, ఆ కుమారుడే నీకు వారసుడిగా నిలబడతాడు అని ఒక వాగ్దానం చెప్పాడు. అయ్యా నీవు నాకు ఒక వాగ్దానం చెప్పావు, ఏంటి ఆ వాగ్దానం? ఇదిగో నీకు ఒక కుమారుని ఇస్తాను. వాగ్దానం బాగానే ఉంది. ఎలా ఇస్తావు? నీ భార్య గర్భం నుంచే ఇస్తాను. బాగానే ఉంది. ఎప్పుడు ఇస్తావు? నేను నిర్ణయించిన కాలం అందిస్తా. ఈ 3 మాటలు చెప్పాడు. ఈ 3 మాటలు చెప్పిన తర్వాత కొన్ని దినాలు గడుస్తూ ఉంది. నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు నీకు ఎలా ఇస్తానన్నాడో ఆ ప్రకారం నీవు పొందుకోకపోవటం. ఒక మాట చెప్పనా? దేవుడు శారమ్మతో ఏం చెప్పాడు? నీ గర్భాన్ని తెరచి నీకు కుమారుని ఇస్తానన్నాడు. దేవుడు మాట ఇచ్చాడు, బాగానే ఉంది. ఏ ప్రకారం చేస్తాడో కూడా చెప్పాడు. నీ గర్భాన్ని తెరుస్తాను శారా అన్నాడు. ఆ రోజు 3 దేవదూతలు వచ్చి అబ్రహాం ముందు నిలబడి ఆయన భోజనం తినండి అయ్యా అన్నాడు. తింటానన్నాడు. కూర్చున్నాడు, తిన్నాడు. తినిన తర్వాత అబ్రహాముని పిలిచి అంటాడు, శారమ్మ ఏది అని అనగానే లోపల ఉందన్నాడు. శారమ్మతో ఈ మాట చెప్పు, రాబోయే సంవత్సరములోగా ఇదిగో తన గర్భాన్ని తెరిచి ఒక మగబిడ్డను ఇవ్వబోతున్నానని చెప్పన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు ఒక గుడారములో లోపలున్న శారమ్మ ఇంట ఆ మాట చెప్పిన దేవుణ్ణి మర్చిపోయింది, ఆ మాట చెప్పిన దేవదూతను మర్చిపోయింది. అన్నీ మర్చిపోయి ఆమె లోపల నుండి నవ్వుతూ ఉంది. చక్కగా నవ్వుతా కూర్చుంది. ఎందుకు నవ్వుతుందో తెలుసా? నా యొక్క స్త్రీ ధర్మం ముగిసిపోయింది, నా భర్త ఏమో చూస్తే ముసలివాడు, నా గర్భం ఎలా తెరవబడుతుంది, అసలు నేనెలా పిల్లల్ని కంటాను అని తన చుట్టూ ఉన్న అసాధ్యమైన పరిస్థితులను చూసుకొని బాధపడుతూ నవ్వుతూ ఉంది. ఇది ఎలా జరుగుద్దులే అని. చాలాసార్లు దేవుడు సేవకుని నోటి నుంచి చాలా మాటలు నీకు తెలియపరుస్తూ ఉంటాడు. నీవు ఆ మాటలు విన్నప్పుడు అనుకుంటావు ఏంటో తెలుసా? 3 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్న నా కార్యం జరగట్లా, ఇప్పుడు పాస్టర్ గారు చెప్తే అయిపోద్దా? ఎన్నో సంవత్సరాలుగా నా భర్త మారట్లా, ఇప్పుడు చెప్తే అయిపోద్దా? నా కుటుంబంలో ఎన్నో రోజులుగా ఇది ఎదురు చూస్తూ ఉన్నా, ఇప్పుడు ఈ మాట వినగానే అయిపోద్దా నా జీవితంలో అని నీవు అనుకుంటూ ఉంటావు. నా దేవుడు అంటాడు, నీ జీవితంలో నీకు ఒక మంచి ఇల్లు కట్టిస్తా అంటాడు. నీవు అనుకుంటావేంటో తెలుసా? ఒక ఇల్లు కట్టాలంటే ₹1,00,000 కావాలా, నా దగ్గర 10,000 కూడా లేవు, ఎలా కట్టిస్తాను నా దేవుడు అనుకుంటావు. శారమ్మలాగా నీవు ఆలోచించే విధానం ఏంటో తెలుసా? నీ కనుల ముందున్న అసాధ్యమైన పరిస్థితుల గురించి ఆలోచిస్తావు. నీ జీవితం గురించి నీవు ఆలోచించినప్పుడు నీవు బాధపడే విషయం ఏంటంటే నీ జేబులో ఎంత ఉంది, నీ బ్యాంకులో ఎంత ఉంది, నీ భర్త సంపాదన ఎంత, వీటి గురించి ఆలోచిస్తూ ఇది నా వల్ల కాదులే, ఇది నేను చేయలేనులే, నా జీవితాంతం నా భర్త సంపాదనతో నేను సొంత ఇంటికి వెళ్ళలేనులే, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందకరంగా ఉంటే నేను ఆ స్థితికి రానేరులే, నా భర్త సంపాదన నాకు సరిపోవట్లేదు, నా భర్త నా మాట వినట్లేదు అనుకుంటూ తిరుగుతూ ఉంటావు. శారమ్మలాగా నా దేవుడు అంటున్నాడు, శారా ఎందుకు నవ్వుతున్నావు? నా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? ఈ ప్రాంతానికి ఏ నిరాశకరమైన పరిస్థితులతో వచ్చావో నాకు తెలీదు. ఎన్ని రోజులుగా నీ జీవితంలో జరగని కార్యాల గురించి ఈ ప్రాంతంలో కూర్చున్నావో నాకు తెలీదు. ఒకనాడు శారా అబ్రహాము కూర్చున్నట్లు ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నావేమో. నా దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు, నీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? హల్లెలూయా. నీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అనే విశ్వాసపు స్థాయిలోనికి నీవు రావాలి అని కోరుకుంటున్నాడు నా దేవుడు. శారమ్మ కూర్చొని ఆలోచిస్తూ ఉంది. దేవుని దూతలు 3 వచ్చి వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం కన్నా మేము ఆలోచిస్తుందో తెలుసా? నేను చాలా నిస్సారమైన స్థితిలో ఉన్నా, నా జీవితం నిస్సారమైంది, నా జీవితంలో అసాధ్యమైన పరిస్థితుల్లో ఉంటే వీళ్ళంటే ఇది జరిగిపోద్ది, అది కూడా 1 సంవత్సరంలో జరిగిపోద్ది అంటున్నారు. సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఇదిగో ఈ మందు తీసుకో అని చెప్పిన నేను నమ్మేదాన్ని. ఆయన ఏం చేయలేదు, నీ భర్త ద్వారా నీకు గర్భం వస్తుందని అంటున్నాడు. నేను ఎలా నమ్ముతా? నీ జీవితంలో కూడా చాలాసార్లు ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళుంటావు.
దేవుని వాగ్దానం కన్నా నీ భర్తను చూసుకొని బాధపడి ఉంటావు. దేవుని వాగ్దానం కన్నా నీ సంపాదన చూసుకొని బాధపడి ఉంటావు. దేవుని వాగ్దానం కన్నా నీ కుటుంబ పరిస్థితులను చూసుకొని బాధపడి ఉంటావు. నా దేవుడు అంటున్నాడు, ఒకనాడు అబ్రహాము శారాలకు నేను మాటిచ్చి వారిని విడిచిపెట్టానా, ఈరోజు నిన్నెలా విడిచిపెడతా? కానీ వారి జీవితాల్లో వాగ్దానం పొందుకోవడానికి ఎలాంటి అనుభవాలు గుండా వెళ్ళారో ఆ అనుభవాల్లో నీవు వెళితే నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్పు చూస్తావు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు శారమ్మతో, శారమ్మ నేను ఈ ప్రకారం చేస్తా శారా. ఏ ప్రకారం చేస్తాను? నీ గర్భాన్నే తెరుస్తా, వేరే వాళ్ళ గర్భం కాదు. నీ గర్భాన్న పుట్టినవాడే నీ వారసుడు అవుతాడని చెప్తున్నాడు. హల్లెలూయా. నీ గర్భాన్ని పుట్టినవాడే నీకు వారసుడు అవుతాడు అనంటే శారమ్మ ఎదురు చూస్తూ ఉంది. కొన్ని దినాలు అయిన తర్వాత తన భర్త దగ్గరికి వచ్చి అంటుంది, అబ్రహాం ఇలారా, ఇదిగో నా ముసలితనం అయిపోతా ఉంది, నేను ఎప్పుడు చనిపోతానో తెలియనట్లున్నాను, నా కోసం నీ ఒక కుమారుణ్ణి కనాలి, అందుకే ఇలారా మన బానిసల్లో హాగరును చూసావా, హాగరుతో నువ్వు వెళ్ళి నాకు కుమారుణ్ణి కని అని చెప్పి హాగరు నుంచి పంపిస్తూ ఉంది. సాతానుడు చాలాసార్లు ఇలాగే మోసపరుస్తాడు. ఏంటో తెలుసా? ఒక మాట చెప్పనా, హాగరుతో అబ్రహాం వెళ్ళినా పుట్టేది అబ్రహాం కుమారుడే కదా, శారమ్మకు పుట్టేది అబ్రహాం కుమారుడే కదా. సాతానుడు ఇలాగ నిన్ను మాయ చేస్తాడు. ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇల్లిస్తాను అని అనగానే సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడుకు పో, వాళ్ళ దగ్గర అది తెచ్చుకోపో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది పెట్టి తెచ్చుకో, అది పెట్టుకో అంటాడు. వాడు నీకేం చెప్తాడు తెలుసా? నీవు వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు నీకు సహాయం చేస్తారు. నీకు ఎందుకు సహాయం చేస్తారో తెలుసా? ఇదిగో వాళ్ళు నీకు సహాయం చేయడానికి కారణం దేవుడు నీకు వాగ్దానం చేశాడుగా, ఇది ఇస్తానన్నాడు కాబట్టి దేవుడే నీకు సహాయాన్ని ఇచ్చాడు, నువ్వు వెళ్ళగానే డబ్బులు ఇస్తారు వాళ్ళని చెప్తాడు. వాడు దేవుడు ఏం చెప్పాడు? ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఎలా కట్టిస్తాడో కూడా చెప్తాడు ఆయన. సాతానుడు ఏం చెప్తాడు తెలుసా? నువ్వు వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకున్న ఇల్లే కడతావు కదా, నీ సంపాదన వచ్చినా కానీ ఇల్లే కడతావు కదా, వచ్చేది ఇల్లే కదా, ఎలా అయితే ముందు త్వరగా చేసే అంటాడు నేను. దేవుడు ఏమంటాడు తెలుసా? నీవు సహాయకుల్ని ఎత్తుక్కుంటూ వెళితే నీ హృదయం చెప్పిన ప్రకారం చేసినట్లు నీ దగ్గరికే సహాయకులు వస్తే నా దేవుని ప్రకారం నీకు కార్యం జరిగినట్టు. హల్లెలూయా. నా దేవుని యొక్క మాట చాలా నిగూఢంగా ఉంటుంది. ఆ మాట ఏంటో చెప్పనా? నీవు సహాయకుల దగ్గరికి వెళ్ళాలనేది కాదు నా దేవుని చిత్తం, నిన్ను వెతుక్కుంటే సహాయకులు రావాలనేది. హల్లెలూయా. నేను ఈ లెన్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నా. ప్రభువా, నా దగ్గర 70,000 ఎక్కడి నుంచి వస్తాయి ప్రభువా, నా పరిస్థితి ఎట్లా? ఈరోజు సంఘం కోసం ఖర్చు పెడతా ఉన్నా, ఇలాంటి పరిస్థితుల్లో ఉంది, ఎలా నా వల్ల వద్దు ప్రభువా? ఎవరిని పాస్టర్ గారు అంటే ఈఎంఐలో కొందాలండి పాస్టర్ గారు అనంటే నేనన్నా, దేవుడు నాకు ఇస్తానంటే నేనెందుకు వెళ్ళాలా, ఎదురు వెళ్ళాలా? నేనెందుకు ఎదురెళ్ళి నేనెందుకు తెచ్చుకోవాలా? దేవుడు ఇచ్చేదా కాగుతా నేను ఎదురు చూస్తా కూర్చున్నా. పాపం ఆయన ₹1 కూడా పెట్టడు. ఆయన చాలా కష్టపడి సంపాదించుకున్న డబ్బు కదా, ఎవరికి ఈడాయన. అట్లాంటోడు పాట చూశాడు. పాట చూసి నాకు తెలుసు నాకన్నా ఎక్కువ ఆయన ఎక్కువసార్లు పాట చూశాడు. లిటరల్గా ఎటుపోయినా ఆ పాట పెట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన ఏటు చేస్తున్నాడు ఆ పాట చూసుకుంటా. ఇది నా జీవితం లాగా ఉంది నాయన, నీ జీవితాన్ని దేవుడు ఇంత ఆశీర్వదిస్తాడని నేను అనుకోలేదు, మా అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఇంత ఆశ లేదు మాకు, ఈరోజు నీ పాటను చూస్తూ ఉంటే నాకు దుఃఖం ఆగలేదని లోపలికి వెళ్తున్నాడు, ఆ పాట పెట్టుకున్నాడు, బయటికి వెళ్తున్నాడు, ఆ పాట పెట్టుకున్నాడు, చక్కగా చూసుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. ఆయన ఏడుస్తూ ఉంటే ఒకరోజు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎందుకు రాలేదనగానే నేను అన్నా, దేవుడు వాగ్దానం చేశాడండి, కానీ ఎందుకు జోయల్ రాలేదో తెలీదు, ఒకవేళ అది మన దగ్గర ఉంటే బాగుండేది, దేవుడు మనమే మన పిల్లలకి ఎవరో ఒకరు నేర్పించుకుని వాళ్ళ చేయించుకునే వాళ్ళమని నేను బయటికి నేను వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, నీ సేవకుల్ని పోషించడానికి నా దగ్గర ఉన్నదంతా పెట్టేసిన నీవు నాకు ఎలా సహాయం చేస్తావు చేయి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నా. నేను ప్రార్థన చేసి లోపలికి వచ్చానో లేదు, ఆయన వచ్చి అంటున్నాడు, అయ్యా విజయవాడ వెళ్దాం పద అని అంటుంటే మా అత్తమ్మ గారు వచ్చి అంటుంది, ఏంటమ్మా ఏమైందన్నా? నీకు లెన్స్ ఇప్పిస్తానంటున్నాడు. అయ్యా పద, నువ్వు ఆలస్యం చేయి, మాకు వెళ్ళిపోదాం పద అని రాత్రి 8ంటికి కారు తీసి తప్పని విజయవాడ వెళ్ళిపోయాం. హల్లెలూయా. ఓ మాట చెప్పనా, నేను ఇది కొనాలంటే అప్పు చేయొచ్చు, నేను ఇది కొనాలంటే ఈఎంఐలో కొనొచ్చు. నా దేవుడు నాకు చెప్పిన నిర్ణయ కాలం, నా దేవుడు నాకు చెప్పిన ప్రకారం ఏంటో తెలుసా? నేను నీకు ఇస్తాను బిడ్డ అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఇస్తే నీకు అప్పు ఉండదు చేతిలో. హల్లెలూయా. ఆయన ఇస్తే నీ జీవితంలో ఈఎంఐలు కట్టుకునే పని ఉండదు. ఎందుకో చెప్పనా? ఆయన ఇచ్చాడు గనక నీకు అప్పుగా ఇవ్వడాయన. హల్లెలూయా. అక్కడికి వెళ్ళగానే ఆయన చూసి అన్నాడు, ఇంకేం కావాలి నీకు చెప్పన్నాడు. బ్యాగ్ లేదండి, బ్యాగ్ చింపేశారు మా పిల్లలన్న. అవునా, బ్యాగ్ ఇచ్చేయి అన్నాడు. వాడు ₹2,000 బ్యాగ్ తెచ్చిస్తున్నాడు. 2,000 కాదు, పక్కన పెట్టి పెద్ద బ్యాగ్ తీసుకురా, ఎంత ఇది అన్నాడు. 10,000 అన్నాడు. ఇచ్చేయి అన్నాడు. ఇంకేం కావాలన్నాడు. మా ఊళ్ళు స్టాండ్ ఎక్కడ కొట్టారండి అన్న, కొత్త స్టాండ్ పట్టకరా, ఎంత అన్నాడు. మొన్న తీసుకున్న స్టాండ్ ఎంత అన్నాడు. 3,000 అన్న. పెద్ద స్టాండ్ తీసుకురా అన్నాడు. ఎంత అన్నాడు. 6,000 అన్నాడు. ఇచ్చేసేయి అన్నాడు. మొత్తం తీసుకొని బిల్లు కట్టి బయటకు వచ్చి, అయ్యా నీవు చేస్తున్న పరిచయం నాకు నచ్చింది, దేవుడు నీకు ఇయ్యమన్నాడు, అందుకే ఇస్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. నేను అవన్నీ కొనాలంటే 1,00,000 ఖర్చు పెట్టాలా? నా జేబులో ₹1 కూడా నా దేవుడు తీయలేదేనా. హల్లెలూయా. ఎలాగో తెలుసా? నా దేవుడు చెప్పిన ప్రకారము. హల్లెలూయా. ఆయన ఇచ్చిన మాట చెప్పున, ఆయన చెప్పిన ప్రకారం నీ జీవితంలో కార్యం జరిగితే ఇలా ఉంటుంది. హల్లెలూయా.
నా దేవుడు అంటాడు శారమ్మతో, శారమ్మ నేను నీ గర్భాన్ని తెరుస్తానంటే శారమ్మ ఆయన హృదయం చెప్తున్న ప్రకారము ఆగరును పట్టుకొచ్చింది అబ్రహాం దగ్గరికి. అబ్రహాం ఇలా, ఇదిగో ఈమెతో వెళ్ళు, నాకు కుమారుని కానీ అన్నది. నీకు మాట చెప్పనా, నీ ప్రకారం వెళ్ళిన నీకు కార్యం జరగచ్చు, కానీ నీకు ఏదైతే కార్యము జరిగింది అనుకుంటున్నావో అదే నేను నాశనములకు తీసుకొని వెళ్తుంది. ఎందుకో తెలుసా, నీ జీవితంలో దేవుడు చెప్పిన ప్రకారం నువ్వు వెళ్ళలేదు కనుక నీవు పొందిన అద్భుతమే నీకు అపాయంగా మార్చబడిపోతాయి.